నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకోబోతుంది త్వరలోనే. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ఈ యొక్క వ్యవహారాన్ని టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్రానికి ఒక లేఖ రాసినట్లు మనకి సమాచారం అందుతుంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా తాజాగా అరెస్ట్ అయినటువంటి డీసీపీ టాస్క్ ఫోర్స్ విభాగంలో చేసినటువంటి రాధాకిషన్ రావు చెప్పినటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని దర్యాప్తును ఇంకా వేగవంతం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. మునుగోడు దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి అనధికారికంగా కొంతమంది నేతల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు, అలాగే పోలీసు వాహనాల్లో ఈ యొక్క డబ్బును తరలించినట్లు చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి బాధ్యత తీసుకున్నాం అనే దాని మీద కూడా చాలా క్లియర్ కట్గా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మరొక అనుబంధంగా ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా ఇది మారబోతుంది. రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నోటీసులు కూడా ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది సిట్. ఇటువంటి తరుణంలో ఈ యొక్క ఇంటెలిజెన్స్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వ్యవహారమే చాలా కీలకంగా మారబోతుంది. మరికొద్ది గంటల్లోనే ఆయన్ను విచారిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది రానున్న కాలంలో మారబోతుంది. రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు సిబిఐ కూడా రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉందో దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అనంతగిరి ఫారెస్ట్ అలాగే మూసీ నదిలో పడవేసినటువంటి క్రమంలో ఇంకా కొంత ఎక్విప్మెంట్ని స్వాధీనపరుచుకున్నారు అధికారులు. రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఆయన నివాసంలో సోదాలు జరిపినటువంటి అధికారులు కూడా కొంత సమాచారాన్ని, కొంత విలువైనటువంటి డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ అలాగే ఈ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి సిఐలను కొంతమందిని విచారించారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు పనిచేశారో వారు. ఇట్లాంటి క్రమంలో దాదాపు 30 మంది అధికారులను గుర్తించినటువంటి విచారణ అధికారులు దానికి సంబంధించినటువంటి వారి ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. ఎవరెవరిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారు, ముఖ్యంగా శ్రీధర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫిర్యాదులో కొన్ని చాలా కీలకమైనటువంటి వ్యవహారాలను అంశాలను పొందుపరిచారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హవాలా వ్యాపారులు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులను టార్గెట్గా చేసుకొని ఈ రావు కంపెనీ ఏదైతే ఉందో, ముఖ్యంగా ప్రభాకర్ రావు కనుసనల్లో పనిచేసినటువంటి అధికారులు వారందరినీ విచారిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలోకి దిగితే గనక చాలామంది ఇబ్బంది పడక తప్పదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనమైనటువంటి కేసుగా ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కింది. మొట్టమొదటిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ ఈ కేసును చూడాలి మనం. ఇట్లాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఐపీఎస్ ప్రభాకర్ రావు అప్రూవర్గా మారుతారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది పోలీస్ వర్గాల ద్వారా. ఇలాంటి క్రమంలో ఆయన ఇచ్చేటువంటి సమాచారం, ఎవరెవరు ఎందుకు ఎలా ట్యాప్ చేయమన్నారో మొత్తం అన్ని వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రభాకర్ రావు సన్నిహితుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇటువంటి క్రమంలో ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, అలాగే తిరుపతన్న, మరొక అధికారి రాధాకిషన్ రావు వీరిని ఆధారంగా చేసుకొని వీరిచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ
అలాగే గతంలో కొంతమందిని విచారించినటువంటి అధికారులు ఆ సమాచారాన్ని బట్టే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో త్వరలోనే సిబిఐ టేకప్ చేయటం, విచారణను మరింత వేగవంతం చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం.